హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం మాట్లాడేది ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఢిల్లీలో ఉండే. ఫస్ట్ బ్యాటింగ్ ఢిల్లీదే ఉండే. జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్, ఇంత పెద్ద పేరు. లాస్ట్ ఇయర్ అలానే పర్ఫార్మెన్స్ ఉండే, బట్ ఈ ఇయర్ అయితే ఒక్క మ్యాచ్ లో కూడా పర్ఫార్మెన్స్ రాలే. మేబీ ఇంకా మనం చెప్పవచ్చు ఇది కరెక్ట్ వన్ సీజన్ వండర్ ప్లేయరే జేఎఫ్ఎం. ఒక్క మ్యాచ్ లో కూడా పర్ఫార్మెన్స్ రాలే. ఇన్ని ఛాన్సెస్ ఇచ్చేసింది. సిక్స్త్ మ్యాచ్ ఉండే ఈరోజు ఢిల్లీ, బట్ స్టిల్ ఏం పర్ఫార్మెన్స్ లేదు. జేక్ ఫ్రేజర్ తో వచ్చింది ఓపెనింగ్ ఈరోజు అభిషేక్ పోరెల్ వచ్చిండు, 49 రన్స్ కొట్టిండు, దాని తర్వాత అవుట్ అయిపోయాడు. కానీ ఇక్కడ అభిషేక్ పోరెల్ బ్యాటింగ్ కంటే ఎక్కువ క్రెడిట్ ఆర్ఆర్ ఫీల్డింగ్ కి ఇవ్వాలి. 2-3 క్యాచ్లు డ్రాప్ చేసిండు పోరెల్ది, బట్ స్టిల్ 49కి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత కరుణ్ నాయర్ మొన్న ముంబై మ్యాచ్ లో కూడా స్టార్టింగ్ రాగానే స్ట్రైక్ కావాలని ఆ లేని రన్లు కూడా ఏదో రన్అట్ అయిపోయికి వెళ్తున్నట్టు మొన్న అట్లనే చేసిండు స్టార్టింగ్. ఈ రోజు కూడా అసలు అది రన్నే లేకుండా చెయ్యిలో కొట్టిండు అభిషేక్ పోరెల్, దానికి రన్ కోసం మురికి రన్అట్ అయిపోయాడు. మళ్ళీ కేఎల్ వచ్చాడు. కేఎల్ బ్యాటింగ్ చూస్తే అయితే జెన్యున్ గా ఈరోజు అనిపించింది. ఇది మళ్ళీ ఆ పాత కేఎల్ రాహుల్ని చూస్తున్నాం. ఎవరైతే ప్రెషర్ మొత్తం తీసుకుంటాడో మెల్ల టిక్కుం అని బ్యాటింగ్ ఆడతాడని ఈరోజు నిజంగా అట్లనే అనిపించింది. బట్ ఇవన్నీ చేంజ్ అయింది సూపర్ ఓవర్కి వచ్చినాక. అప్పుడు మాట్లాడదాం. అది కేఎల్ అయిపోయింది. కేఎల్ కింద వచ్చింది స్టబ్స్ వచ్చిండు, బాగా ఆడిండు. కేఎల్ ఎంబడి కూడా కేఎల్ అవుట్ అయింది. దాని తర్వాత స్టిల్ స్టబ్స్ ఇంకా ఇక్కడ నుంచి అక్షర్ పటేల్ యాజ్ ఎ కెప్టెన్ వచ్చిండు, ఒక చిన్న క్యామియో రోల్. ఇన్ఫాక్ట్ అక్షర్ వచ్చి హిట్టింగ్ స్టార్ట్ చేసినప్పుడే మ్యాచ్ కొంచెం చేంజ్ అయింది. అప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ ఢిల్లీ 150 కూడా ఈరోజు కొడుతుందా అన్న స్టేజ్ లో ఉండే. అక్కడ నుంచి అక్షర్ వచ్చి హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఆశుతోష్ పెద్ద గేమ్ ఫినిష్ చేయలేదు, బట్ ఇక్కడ స్టబ్స్ కొట్టిండు. సో ఓవరాల్ గా వీళ్ళ బ్యాటింగ్ వీళ్ళంతా కలిపి స్కోర్ చేసింది 188. ఈ పిచ్ లో 188 అయిపోతుందిలే చేసి ఆర్ఆర్ బ్యాటింగ్ అయితే బాగా ఒక్కరిద్దరు క్లిక్ అయినా మ్యాచ్ అయిపోతుందిలే అన్నట్టు అనిపించింది. 189 టార్గెట్ ఉండే. జైస్వాల్ వచ్చాడు బ్యాక్ టు బ్యాక్ 50 ఈరోజు జైస్వాల్ది. మళ్ళీ ఒక 50 కొట్టాడు. శాంసన్ అన్ఫార్చునేట్లీ లేక ఈరోజు మంచిగా ఆడుతున్నట్టు అనిపించింది, బట్ రిటైర్డ్ హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడా సంజు లేదా ఆడడా అది ఇంకా కన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో గోయింగ్ ఫార్వర్డ్ అది చూడాలి సంజుది ఏందో. ఇటు జైస్వాల్ అయితే బాగా ఆడాడు, బట్ అట్ ది ఎండ్ జైస్వాల్ కూడా అవుట్ అయిపోయాడు 51 రన్స్ కి. దాని తర్వాత నితీష్ రాణా ఒక మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, 50 కొట్టిండు. ఎంతకైనా నితీష్ రాణా హోమ్ గ్రౌండ్ ఢిల్లీ అతనే. సో ఓవరాల్ గా ఢిల్లీ మీదనే స్కోర్ చేసిండు ఇంకా 50. ఇక్కడ రియాన్ పరాగ్ ఏమో మళ్ళీ రియాన్ పరాగ్ ఇండియన్ ప్లేయర్ అయిపోయింది. ఇప్పుడు అలాంటి ఆ చిన్న రన్ను పనికిరావు. 8 రన్స్ 9 రన్స్ 20 25 30 పెద్ద స్కోర్ కొట్టాల్సిందే. ఇంకా రియాన్ పరాగ్ కి కూడా అయిపోయినాయి, 7 మ్యాచెస్ అయిపోయినాయి. ఈ రోజుది 7th మ్యాచ్ ఉండే ఆర్ఆర్ కి. దాని తర్వాత ధ్రువ్ జురేల్ వచ్చాడు. ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ ఆల్మోస్ట్ సేమ్ టు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అనిపించింది. ఏం ఆడుతుండో అర్థం అవ్వట్లేకుండా వాళ్ళు అయిపోయిండే మ్యాచ్. వీళ్ళ చెయ్యిలు ఉండే ఆర్ఆర్ కి చేజ్, వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉండే, మంచిగా పెద్ద హిట్స్ కి పోయి ట్రై చేస్తే మ్యాచ్ చెయ్యిలు ఉండే. వీళ్ళకి సూపర్ ఓవర్ వరకు వెళ్ళడానికి అవసరమే లేకుండే మ్యాచ్. ఇక్కడ హెట్ మ్యాచ్ స్టార్ట్ చేసిండు, బట్ ఆ 20th ఓవర్ ఏదైతే మిచిల్ స్టార్క్ వేసిండో 6 balls 9 runs డిఫెండ్ చేసేది ఉండే. 6కి 6 balls యార్కర్స్, అబ్సల్యూట్ యార్కర్స్. ఉట్టి సింగిల్ డబుల్ అని. ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ లో అయితే 5th ball 4th ball ధ్రువ్ జురేల్ ఎందుకు సింగిలే తీసుకున్నాడు, డబుల్ ఎందుకు తీసుకోలే ఐడియా లేదు. అక్కడ మేబీ డబుల్ తీసుకుని ఉంటే మ్యాచ్ అయిపోతుండేమో, బట్ అక్కడ డబుల్ రాలేదు. దాని తర్వాత ఓవరాల్ గా 6 balls 9 runs ఉంటే 6 balls 8 runs ఇచ్చిన స్టార్. సూపర్ ఓవర్ కి మ్యాచ్ వెళ్ళింది. సూపర్ ఓవర్ లో వీళ్ళ ఫీల్డింగ్ మీ ఇన్ఫాక్ట్ ఈ రోజు ఢిల్లీది అలానే ఉండే, సేమ్ ఆర్ఆర్ ఉన్నాడు. క్యాచెస్ డ్రాప్ లే, వీళ్ళు కూడా ఎప్పుడో మ్యాచ్ అయిపోతుండే. రానాది స్టబ్స్ డ్రాప్ చేసిండు. ఒక దగ్గర మోహిత్ శర్మ వేసినప్పుడు మన సమీర్ రిజ్వీ కరెక్ట్ గా అది వెనకాల ఉంటే చెయ్యిలోకి వచ్చిన బాల్ అది ముందుకు మించుండు, బాల్ ఏమో లోపలికి నూకిండు. వీళ్ళు కూడా అదే ఫీల్డింగ్ చేసిండు, అటు ఆర్ఆర్ కూడా అదే ఫీల్డింగ్. క్యాచెస్ అయితే డ్రాప్ చేసిండు రెండు టీంలు. సూపర్ ఓవర్లు వస్తే మళ్ళీ స్టార్ కి వచ్చిండు బాల్ అని. సూపర్ ఓవర్ ఫస్ట్ బాల్ మళ్ళీ యార్కర్, లైక్ 7 balls లైన్ గా యార్కర్ వేసిండు. ఇన్ఫాక్ట్ 8th ball కూడా యార్కరే ట్రై చేసిండు. అది కొద్దిగా ఫుల్ లెంత్ అయిపోయి బౌండరీ పోయిండే. ఇక్కడ నుంచి సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ ఆడడానికి రియాన్ పరాగ్ ఇంకా హెట్ మ్యాచ్ వచ్చిండు. రియాన్ పరాగ్ ఎందుకు వచ్చిండు అర్థం అవ్వలే. మేబీ రియాన్ పరాగ్ ప్లేస్ లో నితీష్ రాణా వస్తే బెటర్ ఉంటుండేనేమో, బట్ స్టిల్ వీళ్ళు వచ్చినారు. నో బాల్ అయినాయి ఓవర్లో. సూపర్ ఓవర్ లో స్టార్ నో బాల్ వేసాడు, బౌండరీస్ వచ్చినాయి. ఓవరాల్ గా 12 runs కొట్టిండ్రు ఇక్కడ ఆర్ఆర్. 13 to win ఉండే ఒక్క సూపర్ ఓవర్ లో మన ఢిల్లీ నుంచి బ్యాటింగ్ వచ్చింది స్టబ్స్ ఇంకా కేఎల్ రాహుల్. నేను కేఎల్ రాహుల్ అయితే చూసి అనుకున్నాను, అరే ఈరోజు ఓడిపిస్తాడు మ్యాచ్. బ్యాటింగ్ ఆల్రెడీ అంత మంచిగా ఆడలేవు. 120 స్ట్రైక్ రేట్ 118 స్ట్రైక్ రేట్ తో ఆడిండు ఈరోజు మెయిన్ మ్యాచ్ లో 20 overs దాంట్లో. సూపర్ ఓవర్ రాగానే స్టబ్స్ ఇంకా ఆశుతోష్ వస్తే బెటర్ ఏమో అనిపించింది. అక్షర్ పటేల్ వస్తేనే బెటర్ ఏమో. ఈరోజు మంచిగా హిట్టింగ్ తలిగినే అక్షర్వి. ఇక్కడ కేఎల్ ఏమో ఆడలేడు ఎందుకు అనుకున్నా కాల్, బట్ ఐ వాజ్ రాంగ్.
కేఎల్ వచ్చిండు, ఫస్ట్ బాల్ డబుల్, సెకండ్ బాల్ 4, దాని తర్వాత సింగిల్, మళ్ళీ స్టబ్స్ వచ్చిండు, ఫోర్త్ బాల్ 6. సందీప్ శర్మ ఇస్తుండే నేను డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు, ఏమన్నా ఉంటుంది ఛాన్స్ అనుకున్నాను. బట్ అట్ ది ఎండ్ సందీప్ శర్మ ఏం చేయలేకపోయింది. 4 balls మ్యాచ్ ఖతం చేసాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ టాప్ ఆఫ్ ది టేబుల్. ఇప్పుడు 6 matchesలో 5 matches గెలిచాను. లైక్ ఇది నిజంగా ఢిల్లీ క్యాపిటల్సేనా, ఢిల్లీ టీమేనా అనిపిస్తుంది. అరే 6 matchలలో 5 గెలిచేసిన టీం ఒక్కటే ఓడిపోయింది మన ముంబైతో. అది కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళది వాళ్ళు చోక్ చేసి ఓడిపోయారు ఆ మ్యాచ్లో కూడా. ముంబై ఆబ్వియస్గా మంచి గెలిచిండే బౌలింగ్, బట్ స్టిల్ ఆ మ్యాచ్ కూడా గెలవనికి ఉండే, వీళ్ళ ప్లేట్లో పెట్టుండే ఆ మ్యాచ్ కూడా. లేదంటే ఇప్పుడు 6 out of 6 ఈ టీంతో అసలు ఎవరు గెలుస్తారు, ఎట్లా గెలుస్తారు? అల్టిమేట్ ఆడుతుంది ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్. అయితే 6లో 5. ఇక్కడ ఆర్ఆర్కి వచ్చేస్తే 7 matches 2 wins ఓన్లీ. సేమ్ సిఎస్కే స్టేజ్లో ఉంది ఆర్ఆర్ ఇప్పుడు. ఆర్ఆర్దైనా చెన్నైదైనా మ్యాథమెటికలీ 2 teams రావచ్చు ప్లే ఆఫ్కి, కానీ 2 teamsది అసలు రాలేదనే అనిపిస్తుంది. చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ సిఎస్కేది అయితే ఇప్పుడు సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ముంబై, దాని గురించి కూడా వద్దాం మనం. సో ఇక్కడైతే ఆర్ఆర్ వస్తుంది, ఇంకా కంబ్యాక్ చేస్తుంది ఏమైనా ప్లే ఆఫ్ కానీ అయితే అస్సలు నమ్మకం లేదు. వీళ్ళు ఒక్కటే చేయొచ్చు అంటే వేరే టీంలో ఎవరైతే ప్లే ఆఫ్కి వెళ్ళడానికి ఆ క్రూషియల్ మ్యాచెస్ వస్తాయో అక్కడ వాళ్ళ పార్టీ స్పాయిల్ చేయవచ్చు, కానీ వీళ్ళు వెళ్ళడం అదైతే హైలీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. సో ఈరోజు మ్యాచ్కి అయితే ఇంతే. సో ఇంకా రేపటి మ్యాచ్కి వచ్చేస్తే మనం ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఇది ఉంది ముంబైలో. ఈ మ్యాచ్ వచ్చేసి ఈ మ్యాచ్ నిజంగా హై రన్ ఫెస్ట్ ఉంటుంది రేపు. ఒకటి మన డేల్టన్ది ట్వీట్ కూడా వైరల్ అవుతుంది, మార్చ్లో పెట్టండి రేపటి మ్యాచ్లో 300+, ఫస్ట్ 300+ ఐపీఎల్లో ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో అవుతుందని. ఇప్పుడు అది అవుతుందా కాదా చెప్పలేము కానీ, బట్ ఓవరాల్గా బ్యాటింగ్ వికెట్. ఇటు ఎస్ఆర్హెచ్ కూడా మన పంజాబ్తో బాగా ఆడింది, ముంబై కూడా మన మ్యాచ్ గెలిచింది. సో 2 టీంలు ఎట్లన్నా కాంపిటీషన్లో ఉంటాయి, 2 టీం విన్ కోసమే పోతాయి. 2 టీమ్స్కి ఇన్ఫాక్ట్ అవసరం. 2 teams 6 matches 2 wins, 6 matches 2 wins. రేపు ఏ టీం ఓడిపోతుందో ఆ టీం కూడా సేమ్ మళ్ళీ ఆర్ఆర్ ఇంకా సిఎస్కేతో వచ్చేస్తారు 7 matches 2 wins. వేరే టీం 7 matches 3 wins అయిపోతుంది, కేకేఆర్తో జాయిన్ అవుతారు వాళ్ళు. వేరే ఓడిపోయిన వాళ్ళేమో ఇటు సిఎస్కే ఇంకా ఆర్ఆర్తో జాయిన్ అవుతారు. రేపటి మ్యాచ్ అయితే నిజంగా రన్ ఫెస్ట్ మజా వస్తుంది రేపు. నేను అనుకుంటుంది ఏంటంటే ఇక్కడ మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఒక ప్యాట్ కమిన్స్ తప్ప రోహిత్ని ట్రబుల్ చేసేది అయితే ప్యాట్ కమిన్స్. రేపు రోహిత్ నిలబడితే పక్కా రన్స్ అయితే వస్తాయి. నేను నిలబడాలని అనుకుంటున్నాను. రేపు రోహిత్ శర్మ ఆడాలి. అయిపోయింది, ఇంకా 6 matches అయిపోయినాయి, ఇంకెన్ని రోజులు? 6 matches నుంచి పర్ఫార్మెన్స్ వస్తలే, రేపు రావాల్సిందే. అలానే ఇక్కడ ఎస్ఆర్హెచ్లో కూడా క్లాసెన్ పర్ఫామ్ చేయాలి. క్లాసెన్కి ఛాన్స్ వచ్చిందంటే రేపు పర్ఫామ్ చేయాలి. అందరు మర్చిపోతున్నారు, అందరు రిషబ్ పంత్ అని, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఇన్ని పైసలు తీసుకున్నారు, ఈ పర్ఫార్మెన్స్ అది ఇది ట్రోల్స్ అలా ఇలా ఉంటున్నాయి. ఒక్కొక్క మ్యాచ్ అయిపోయినాక క్లాసెన్ది నేను లిటరలీ ఒక్క మ్యాచ్ చూడలే ఇప్పటివరకు. 22 crores వచ్చింది క్లాసెన్కి కూడా. క్లాసెన్ది కూడా హై టైం, ఇది పర్ఫామ్ చెయ్యాల్సిందే క్లాసెన్ కూడా. క్లాసెన్ని నేను ఎప్పుడో ఒక ముందు పాత పూరన్ కేటగిరీలో పెడుతుండే. అంటే పూరన్ కూడా ఎప్పుడు మ్యాచెస్ ఆడుతుండే, బాగా ఆడుతుండే, లాస్ట్కి వచ్చి అవుట్ అయిపోవడము, లేదంటే మ్యాచ్ ఫినిష్ చేయకుండా మ్యాచ్ ఓడిపోతుండే టీం. పూరన్ ఇన్నింగ్స్ బాగుంటుండే బట్ మ్యాచ్ ఓడిపోతుంది. నా క్లాసెన్ కూడా సేమ్ అదే అనిపిస్తాడు. క్లాసెన్ ఆడతాడు బాగా బట్ మ్యాచ్ ఫినిష్ చేయడు. సో అట్లీస్ట్ రేపు మేబీ ఛాన్స్ వస్తే స్కోర్ చేయాల్సిందే రేపు. అక్కడ కూడా బ్యాటింగ్ వికెట్. నాకు హైదరాబాద్కి పెద్ద ప్రాబ్లం అవుతుంది అనిపించడం లేదు. ఇక్కడ బ్యాటింగ్ వికెటే, అక్కడ బ్యాటింగ్ వికెటే. స్టార్టింగ్ కొన్ని ఓవర్స్ స్వింగ్ ఉంటాయి, అది ఒక్కటి కొంచెం మేనేజ్ చేసుకుంటే ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ తీసేస్తే వాళ్ళు ఆడవచ్చు. ఇక్కడ నుండి రోహిత్ శర్మ కూడా స్టార్టింగ్ కొంచెం కౌంటర్ చేస్తే వీళ్ళు ఆడవచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసా 300 కాకపోయినా 230, 240 అయితే పోతుంది అని అనుకుంటున్నాను రేపటి మ్యాచ్లో. అలానే ఇంకోటి ఈ బిగ్ 3 చెన్నై, ఎస్ఆర్హెచ్, ముంబై. బిగ్ 3 ఎందుకు అంటున్నా అంటే బాటమ్ నుంచి బిగ్ 3 అని. ఈ 3 టీమ్స్లో ఇప్పుడు రేపటి మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో ఎస్ఆర్హెచ్ లేదా ముంబైలో, ఆ గెలిచిన టీం అయితే పైనకి వెళ్ళిపోతుంది ఎలా అయినా 7-3. ఓడిపోయిన టీం 7-2 సిఎస్కేతో కలిసిపోతుంది. సో ఈ 3 టీంలకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ ఎలా ఉన్నాయంటే ముంబై ఎస్ఆర్హెచ్ రేపు, దాని తర్వాత మళ్ళీ సిఎస్కే ముంబై, దాని తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్ ముంబై, దాని తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్ సిఎస్కే. సో బేసిక్లీ ఈ 3 టీంలు అయితే క్వాలిఫై కాదు ఎంత మంచి క్రికెట్ ఆడినా. ఈ 3 అయితే ఏదైనా ఒక్కటే టీం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ 3 టీంలో ఒక్క టీం నేను అనుకునేది అయితే మేబీ ముంబై ఇండియన్స్. సిఎస్కేది అయితే ఛాన్స్ లేదు. ముంబై ఎస్ఆర్హెచ్లో రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ఛాన్సెస్ హై ఉంటాయి. వెళ్తారా లేదా సెకండరీ, ఎందుకంటే వీళ్ళు వెళ్ళాలంటే పైనకి కూడా టీమ్స్ ఏదైనా కిందికి రావాలి. ఢిల్లీ రావట్లేదు పైనుంచి కిందికి, ఆర్సీబీ అనిపించడం లేదు వస్తుందని, జీటీ అనిపించడం లేదు. మిగిలింది ఒక పంజాబ్ కానీ మొన్న ఆడిన క్రికెట్లు ఇప్పుడు బేసిక్లీ వాళ్ళది అంతే. పంజాబ్, ఆర్సీబీ ఆ 2 టీంలో ఏదైనా ఒక్క టీం కిందికి వస్తే అక్కడ ఈ ప్లేస్ తీసుకోవచ్చు. ఈ టీం ఈ 3 ఏదైనా ఒకటి, ఆ 3 సిఎస్కేని బయట వదిలేసేయండి.
SRH ముంబై, ఈ రెండిట్లకైనా ఏదైనా ఒక టీం పైనకి వెళ్ళబోతుంది. సో ఓవరాల్గా రేపటి మ్యాచ్ కూడా మజా వస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ది అప్డేట్స్. మీకు ఈ క్రికెట్ సోది నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.